వర్షం తెరిపిచ్చిందని ఆనందపడుతున్నారు. ఇంతలోపలనే ఎక్కడెక్కడో వర్షాలు పడిన నీళ్లంతా కూడా వరదల్లాగా మీదకొస్తున్నాయి. మొత్తం మీద పడిపోయాయి. ఊరి నుండి రాకపోకలు మొత్తం స్తంభించాయి. మళ్ళీ ఎక్కడ కూడా ఆహారం దొరక్క ఎదురుచూపులు. ఈ సందర్భంలో మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఎంఆర్ఓ గారి యొక్క పిలుపు మేరకు ప్రత్యేకించి మళ్ళీ అప్పురిటిపాళెం, రోటరీ నగర్, పోటుపాళెం వంటి ప్రాంతాలలో అన్నార్తులందరికీ కూడా శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో అందరి కోసం మనం, మన కోసం అమ్మ అనే నినాదంతో శ్రీ సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమాన్ని విశేష రీతిలో అందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని ముందుకు సాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారుల నుంచి ప్రతినిధిగా మిత్రులు, అలాగే నా తమ్ముడు కిషోర్, అలాగే ముజిబు, భాషాబాయ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాం, మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీ ప్రాంతాలలో మీరు కూడా ఈ అన్నప్రసాద సేవా కార్యక్రమాన్ని, ఈ వితరణ సేవా కార్యక్రమాన్ని విశేష రీతిలో నిర్వహించాలని సంకల్పం మాత్రమే. ఈ విషయాన్ని చక్కగా స్ఫూర్తిగా తీసుకుని అనేక ప్రాంతాలలో ఇవాళ బెంగళూరు, నెల్లూరు, హైదరాబాదు, అలాగే అనేక విశేషమైన కార్యక్రమాలు నాయుడుపేట మొదలుకొని ప్రతి ప్రాంతాలలో కూడా ఇలానే చక్కగా నిర్వర్తిస్తూ మనం ఏ సంకల్పంతో ఇలా ఈ కార్యక్రమాన్ని విస్తృతపరిచామో దానికి ఒక చక్కటి రూపుని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసావాచ కర్మణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు రెండింటినీ కూడా చక్కగా వీక్షించి భగవత్ కృపకు పాత్రలు కాగలరని మనసావాచ కర్మణ కోరుకుంటూ హరి ఓం తత్సత్. అందరి కోసం మనం, మన కోసం అమ్మ. శుభం భవతు.